ఇమేజ్ చట్టంలో ఇరుక్కుపోకుండా విభిన్న చిత్రాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో జగపతి బాబు. శుభలగ్నం, మావి చిగురు చిత్రాలతో మహిళా ప్రేక్షకుల్లో విశేష గుర్తింపు సంపాదించుకున్న జగపతి ప్రస్తుతం మాస్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. అపజయాలతో కెరీర్ ప్రారంభించి సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపలాలు చూసిన జగపతి బాబు జన్మదినం రేపు. మంచి కబురు వినిదాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా సింగారి సీతకు సీమంతమై సరికొత్త ఆశల వసంతమై మనసు మురిసిపోగా చిగురు తిని నీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. మంచి కబురు వినిలాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా. జగపతి పిక్చర్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన స్వయం కృషితోనే ఎదగాలనుకున్న కథానాయకుడు జగపతి బాబు. ఇప్పటి వరకు 90 చిత్రాల్లో నటించిన జగపతి కుటుంబ కథా చిత్రాల కథానాయకుడుగా పేరొందారు. కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలు, మల్టీ స్టారర్ చిత్రాల్లో సైతం కనిపించేందుకు వెనుకాడలేదు. గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ. గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే. జగపతి బాబు తొలి చిత్రం సింహస్వప్నం. తొలి సినిమాలోనే ఈ కథానాయకుడు ద్విపాత్రాభినయం చేశాడు. మొదటి సినిమా ఆశించిన స్థాయి విజయం అందుకోకపోయినా జగపతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. మొదట్లో తన గొంతు బాగాలేదన్న విమర్శకులకు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాయంతో జవాబు చెప్పాడు ఈ కథానాయకుడు. మరి మరి ఉరికి మరి మరి పులకే లలా 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 అలుపన్నది ఉందా ఎగిరి అలకు ఎదలో నిలయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు. నటుడిగా గాయంతో తొలి బ్రేక్ అందుకున్న జగపతి బాబు ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన శుభలగ్నం, మావి చిగురు చిత్రాలు ఈ 6 అడుగుల అందగాడిని మహిళా ప్రేక్షకులకు చేరువ చేశాయి. చిగురులు వేసే చిత్రమా చిను కైరాలే మేఘమా చెరగని కావ్యం బంధమా పరగని దూరం కాలమా ఎదలోతుల్లో ఆనందమా. ఇటీవలి కాలంలో మాస్ క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాలను అలరించే చిత్రాలతో జగపతి బాబు దూసుకుపోతున్నాడు. కథానాయకుడిగా నటిస్తూనే ఇతర హీరోల చిత్రాల్లో నటిస్తుండటం జగపతి ప్రత్యేకత. గాయం, మనోహరం, మావి చిగురు చిత్రాలకు ఉత్తమ నటుడిగా, అంతఃపురం, లక్ష్యం సినిమాల్లో నటనతో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నాడు. సిగరెట్లండి చాలు లేను కదా పరిగెట్టి. ఆయాసం అంటున్నారు, మళ్ళీ సిగరెట్లు ఎందుకంటే తాగుతున్నారు? ప్లీజ్ అండి, వద్దండి, నేను చెప్పేది వినండి, నన్ను అర్థం చేసుకోండి. అసలు
కంగారు పడకండి. రక్తం అండి. ఇంజిన్ ఆయిల్ అండి.